జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీకు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాం మేము. ఏంటని అడగండి. ఇది చెప్తావు కదా, నే వద్దంటే మానేస్తారా? ఓకే, ఒక్కరోజు సీఎం అయితే అయ్యే అవకాశం మీకు వస్తే ఏం చేస్తారు? నన్ను ఒకదాన్ని అడుగుతున్నారా? ఆ మామకు వచ్చిన గెస్ట్లందరినీ అడుగుతారా? మీతోనే మొదలు. సరే, ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేయాలని ఉంటుంది జయ నాకు. పాతకాలపు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎలా చెప్పండి? అంటే ఈ ట్యూషన్లు, ర్యాట్ రేసు, పరుగు పందాలు, టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయితేనే నీకు సీట్ వస్తుంది, లేకపోతే లేదంటారు. 10,000 సీట్లకి 25 లక్షల మంది పోటీ పడ్డాలు, వాటిని తీసేయాలి. ర్యాట్ రేస్ కాదు. తర్వాత కుల వృత్తులు, ఎవరు ఏ పని వచ్చినవాడు వాడు ఆ పని చేసుకునే అవకాశం. ఇందులో ఉన్నవాడు అది చేయకూడదు, అందులో అదేదో చేయకూడదు కాదు. ఏ కుల వృత్తి వాడు అదే చేసుకోవాలని కాదు. దీని మీద ఆసక్తి ఉన్న ఎవడైనా ఈ పని చేయొచ్చు. అంటే కులాలతో సంబంధం లేకుండా ఎవరు వృత్తులైనా చేసుకోవాలి. వృత్తులు ఈ వీళ్ళు చేసేదే ఇది అని పెట్టకూడదు. అందరికీ అన్ని రకాలు చేసుకునేందుకు అవకాశం. తర్వాత చాలా స్ట్రిక్ట్గా విక్రమార్కుడు కాలంలాగా రాత్రి 9 తర్వాత ఎవ్వరూ మెలకుగా ఉండకూడదు, పని చేయకూడదు. బాగుంది రబ్ గారు మీవి. కష్టం కదా, చాలా కష్టం. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడవడానికి పరుగు పందెం చాలా పెద్ద కారణం. అందరూ ఒకటే రోకటి పాటలాగా చేయటం, ఒకే సిస్టము. ప్రతివాడు అన్ని పనులు మానేసి ఇదే ఈ ABCD ఈ 1 2 3 4లు పోస్తే కానీ వాడు ఇంక ఏ పని, ఆఖరికి వాచ్మెన్కి కూడా వాచ్మెన్ డ్యూటీ చేయాలన్నా వాడికి ఏం కావాలి? ప్రధానంగా ABCDలు కాదు, వాడికి కావాల్సింది నిద్ర మెలకుగా ఉండే విధానం కావాలి. ఇదే దీన్నే ప్రతి చోటకి సంబంధించిన పాఠ్యాంశాలు ఉండాలంటారా? అదే మీ ఉద్దేశం? ఖచ్చితంగా అది కావాలి. రెండోది, ఇవాళ రోజున యువత సర్వనాశనం అయిపోవటానికి, భారతీయుల ఆరోగ్యం పూర్తిగా పాడైపోవడానికి ప్రపంచ దేశాల్లో బాగా గుర్తింపు పొందింది భారతీయుల విద్యా విధానం, ఆరోగ్యం. దీని తర్వాత కుటుంబ వ్యవస్థ. ఈ మూడిటి విద్యా విధానం మనం సెట్ చేస్తున్నాం. ఈ ఆరోగ్యం ఎట్లా సెట్ అవుతుంది? రాత్రి పెందరాళ్ళే పడుకుని పొద్దున్నే లేస్తేనే. భారతీయుల్లాగా ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ చేసిన దేశం ఇంకొకటి లేదు. మనకి కొన్ని వేల తరాల పాటు అలాగే చేసాం. వేల తరాలు. నిన్న మొన్న 4 రోజులు చేయటం కాదు, మన తాత మామ చేయటం కాదు, మన తాతల ముత్తాతల 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 ముత్తాతలు కూడా చేశారు అదే. వాళ్ళందరూ శుభ్రంగా ఉన్నారు. మనం ఇప్పుడు హాయిగా లేకపోవటానికి, భారతదేశంలో డయాబెటిక్ ఇండియాగా ఇది మారిపోవడానికి కారణం పిల్లలు నిద్రపోకపోవటం. 9 తర్వాత అసలు లైట్లు ఉండకూడదు, టీవీ ఉండకూడదు, ఫోన్ ఉండకూడదు, ఏ నెట్వర్క్ నో. అప్పుడు బ్రహ్మాండంగా హెల్తీగా ఉంటారు. వీళ్ళు తప్పకుండా పొద్దున్న లేస్తారు. పొద్దున్న లేచాం కాబట్టి పని చేస్తారు. ఖాళీగా ఏం కూర్చుంటారు? పని చేయాల్సి వస్తుంది కదా. ఆరోగ్యంగా ఉంటారు ఆటోమేటిక్గా. చదువు, ఆరోగ్యం ఈ రెండు సెట్ అయితే ఆటోమేటిక్గా కుటుంబ నేపథ్యాలు బాగుపడతాయి. దీంతోటే రిలేట్ అయ్యి ఉంది కదా జయ. ఈ రాత్రిళ్ళు పడుకోకుండా పిచ్చి పిలకలెత్తి కొట్టుకు చచ్చిపోతున్నారు. చేతి నిండా పని ఉంటాయి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఎట్లా ఉంది? ఊరికే బ్రెయిన్ కుకింగ్ చేయిస్తారు. నిజానికి సాలిడ్గా పని లేదు వీళ్ళకి. పిల్లాడు కొంత దూరం నడిచి వెళ్ళాలి, కొన్ని గంటలు చదువుకోవాలి, కొన్ని గంటలు తప్పనిసరిగా ఆడాలి. అసలు ఆడే సిస్టమ్ ఏది? స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్స్లో ఆటలకి తావే లేదు, వారానికి 1 రోజు ఇస్తారు. అది చేస్తే ఇది సెట్ అవుతుంది. ఆటోమేటిక్గా బుద్ధి సరిగ్గా ఉంటే కుటుంబాలు బాగుంటాయి కదా. దీన్ని మార్చాలి. కుటుంబ వ్యవస్థ గురించి ఇంకా చెప్పలేదు రమ్మగారు. అక్కర్లేదు జయ, ఎందుకంటే ఇవి రెండు సరిగ్గా ఉంటే, ఇవి సరైనవైతే ఆటోమేటిక్గా ఇది సెట్టింగ్ అయిపోతుంది. ఎందుకంటే దీని మూలాలు ఈ విద్యా వ్యవస్థలోనూ, తర్వాత ఏమో ఈ ఆరోగ్య వ్యవస్థలోనే కుటుంబం యొక్క మూలాలు ఉంటాయి. మీరు మాట్లాడారు కాబట్టి సందర్భంలో ఒక మాట చెప్తున్నానండి. నేను లాస్ట్ వీక్ ఒక ఇంటర్వ్యూ చేసి వచ్చాను రమ్మగారు, కల్వకుంట్ల వెళ్ళి. వందే మాతరం ఫౌండేషన్ అని వారిది, అక్షరవనం స్కూల్ పేరు అది. అక్కడ పిల్లలు 3 ఏళ్ల నుంచి ఉన్నారండి. 10వ తరగతి వరకు చదువుకునే పిల్లలు ఉన్నారు. టీచర్లు లేరు, వంట చేసే వాళ్ళు లేరు, బట్టలు ఉతికేవారు లేరు, బాత్రూమ్స్ కడిగే వాళ్ళు లేరు. ఓకే, వాళ్ళ వంట వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళే సేంద్రియ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళే చదువుకుంటున్నారు, వాళ్ళే ఎగ్జామ్స్ పెట్టుకుంటున్నారు, వాళ్ళే మార్కులు చూసుకుంటున్నారు, మళ్ళీ చదువుకునే. అంటే ఒక హాఫ్ డే చదువు, మిగతా హాఫ్ డే మొత్తం వారి పనంతా వారు చేసుకోవటం. ఎలాగంటే రమ్మగారు,
ఒక నలుగురు ఒక గ్రూప్గా ఉండటం, ఈ నలుగురు కలిసి ఆ రోజు ఒక 80 మంది పిల్లలకి వంట చేయటం, ఒక నలుగురు బాత్రూమ్స్ కడుక్కోవటం, పై పిల్లలు కింద పిల్లలకి, కింద పిల్లలు వాళ్ళ కింద పిల్లలకి చదువు చెప్పటం. బాగుందిగా. అసలు ఎంత అద్భుతంగా అనిపించిందంటే వాళ్ళ మాటలు వింటుంటే ఎంత పెద్ద పెద్ద మేధావులు మాట్లాడతారు చూసారా, అంత జ్ఞానంతో మాట్లాడుతున్నారండి. ఇవాళ రేపు పిల్లల్ని పలకరిస్తే నాకు ఈ ర్యాంక్ వచ్చింది, నాకు A1 వచ్చింది, A2 వచ్చింది, ఈ గ్రేడ్లే వింటాం కదా. ఇలా కూడా చేస్తున్నామా మనము? నిజమే కదా, ఇది ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి వెళ్ళాలనుకున్న ఎడిటింగ్ లో ఉంది. ఇంకా మనకి ఇప్పుడు ఈ గ్రేడ్లు మంచివే కానీ గ్రేడ్ తప్పిస్తే ఇంక ఏదీ లేదు. మామూలు ప్రపంచ జ్ఞానమే లేదు వాళ్ళకి, ఏదీ తెలీదు, ఏ విషయమూ తెలీదు. పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్యాకెట్ల నుంచి వస్తాయని చెప్పే సమాజంలోకి వచ్చేసాం. పాలు ఎక్కడి నుంచి వస్తాయి, దానికి ఏం చేయాలి, అవి ఏవి తెలియవు. 6 ఏళ్ల పిల్ల చెరుకు చెక్కుతోందండి, ఎందుకమ్మా అన్న, అది నాటుతారంట. అసలు ఎంత అద్భుతంగా అనిపించిందంటే నిజంగా మీరు అన్న వెంటనే నాకు అదే గుర్తొచ్చింది. ఇదే కదా మన పాత వ్యవస్థ. మరి దీంతో పాటు మనం ఏం చేయాలి, రైతులకి కొంచెం కాస్త ప్రోత్సాహం ఇవ్వాలి. ఎవరైనా సరే, ఏ సీఎం అయినా అదే చేయాలి. కొంచెం భూమి వైపుకి మళ్ళీ మనం వెనక్కి మూలాల్లోకి వెళ్ళి మనకి అన్నం రావడానికి, ఈ కూర, ఈ పప్పు పులుసు కంచంలోకి రావడానికి ఎవడైతే శ్రమ పడుతున్నాడో ఆ వ్యక్తిని గౌరవించడం, వాళ్ళ శ్రమని గుర్తించడం. మనకే అన్ని పనులు వచ్చనుకో, ప్రతి వాళ్ళకి అన్ని పనులు వస్తే శ్రమకి గుర్తింపు ఉంటుంది కదా. మనకి ఏ పని రాదు, కేవలం వైట్ కాలర్డ్ థింగ్స్ మాత్రమే రావడం వల్ల మిగిలిన వాటి మీద గౌరవం లేదు, గుర్తింపు లేదు. అందుకని అది తేవాలని అనిపిస్తుంది. నన్ను సీఎంని ఎప్పుడు చేయాలి కానీ. సో ఫైల్ మీద మీరు పెట్టే ఫస్ట్ సంతకాలు ఈ 3 ఫైల్స్ ఏనండి? 3 ఫైల్స్. మరి శిక్షలు ఎలా ఉంటాయండి చూద్దాం. అంటే అది కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా. రాత్రి 9 తర్వాత మెలకుగా ఉన్నవాడిని జైల్లో పెట్టడం, అక్కడ పడుకుంటాడు చచ్చినట్టు అంతే. కానీ రమగారు మీరు ఆడవాళ్ళ గురించి ఏం చెప్పలేదు రమగారు. పిల్లల గురించి చెప్పారు, కుటుంబ వ్యవస్థ చెప్పారు, ఆరోగ్యం చెప్పారు. ఇప్పుడు ఈ 3 ఆడవాళ్ళు లేరా, మగవాళ్ళది. కానీ మన కోసం అంటూ ప్రత్యేకంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి కదా, ఒక లేడీ సీఎం అయ్యండి మీరు. ఓహో, ఆడవాళ్ళ కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి మరి ఖచ్చితంగా. అలాగే, అలా అయితే ఆడవాళ్ళు ఏ పని చేసినా దానికి జీతం ఇవ్వాలి. ఇంట్లో కూడానా? సూపర్. మీ ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకుంటే ఇవ్వవా? ఇస్తావు కదా. ఇంటి పనికి, వంట పనికి, అన్నిటికీ. ఇప్పుడు ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ జీతాలు వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళు ఉద్యోగం కూడా చేసి ఇంట్లో పని కూడా చేయాలంటే ఇంట్లో పనికి సెపరేట్ జీతం ఇచ్చుకోవాల్సిందే ఫ్యామిలీ డబ్బుల నుంచి. ఒకవేళ వాళ్ళు ఇంట్లోనే ఉంటే తప్పకుండా హస్బెండ్ వాళ్ళకి జీతం ఇవ్వాలి. సో ఇంట్లో ఉండే ఆడవాళ్ళని కూడా గౌరవించాల్సిందే. పని తప్పకుండా గౌరవించబడాలి జయ. అది ఎలాంటిదైనా సరే, ఎలాంటిదైనా, అది ఆడవాళ్ళు చేయని, మగవాళ్ళు చేయని, పని వాళ్ళు చేయని, ఇంకొకళ్ళు చేయని, దానికి తగిన గుర్తింపు, గౌరవం. అంటే మనకి అది వచ్చి ఉంటేనే దాంట్లో ఉన్న కష్టం ఏమిటో తెలుస్తుంది. అందుకని ప్రతి వాళ్ళకి గిన్నెలు తవ్వటం అవి కూడా రావాల్సిందే. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. ఆడపని మగ పని తేడా ఉండకూడదు. అవును. ఒకవేళ ఉంటే దానికి తగ్గ రేటు కట్టి ఇవ్వాల్సిందే. మరి మీరు ఇస్తేనే బాగుంటుంది. మంచి వింగ్స్ ఎన్నుకున్నారు రమ్మగారు. చదువు, ఆరోగ్యం, తర్వాత వృత్తి, తర్వాత ఇప్పుడు ఆడవారి గురించి చెప్పారు. ఇవి 4. మీరు కనుక సీఎం అయితే ఫస్ట్ మీరు చేసే ఈ 4 పనులు అంతేనండి? అంతే. సూపర్. థ్యాంక్ యూ. నమస్తే రమ్మగారు. నమస్తే.